ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు 300 మంది పేద ప్రజలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ కూడా చేశారు. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలతో పాటు హైదరాబాద్, సైదాబాద్ పరిధిలో నివసించే ట్రాన్స్జెండర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైదాబాద్ సిఐ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లకు, వలస కూలీలకు ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్ కలిసినేటి ఆనంద్ చేస్తున్న సేవలను మెచ్చుకొని లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు సరుకులు పంపిణీ నిర్విరామంగా చేయమని కోరిన సైదాబాద్ సిఐ దాదాపు లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడము స్టార్టింగ్లో ఒక 10-15 డేస్ వరకు ప్రిపేర్ చేసి దాని తర్వాత మనము ఈ గ్రాసరీ ఐటమ్స్ కంటిన్యూస్గా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఈ స్టార్టింగ్లో ఈ కరోనా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పేద ప్రజలే కానివ్వండి, ఇక్కడ ఉన్న ట్రాన్స్జెండర్సే, మళ్ళీ వలస కూలీలు ఒరిస్సా, బీహార్, యూపీ నుంచి వచ్చిన వాళ్ళకు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళ దగ్గరికి డెప్త్గా వెళ్ళి మేము పర్సనల్గా దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి కనుక్కొని నిజంగా వీళ్ళు చాలా నీడీ పీపుల్ అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాతనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టాము. కార్యక్రమం చేపట్టే ముందు మన సైదాబాద్ ఇన్స్పెక్టర్ సార్ శ్రీనివాస్ సార్కి మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. అయితే స్టార్టింగ్లో అనేది మనం ఈ సింగరేణి కాలనీ ఇటువైపు మనం ఇవ్వడం జరిగింది. అప్పుడు మన పోలీస్ శాఖ వారు మనకు ఎంతో కోఆపరేషన్ ఇచ్చి మేము అక్కడ తీసుకెళ్లే ఫుడ్ మాకు 2 కానిస్టేబుల్స్ని లేదంటే జీప్ను, బ్లూ కోట్స్ వాళ్ళను మాకు ఏర్పాటు చేసి అక్కడ నుండి ఒక సోషల్ డిస్టెన్స్ మెయింటైనింగ్ ఇవన్నీ విధంగా ఈ శాఖ వారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు. ఇటు ఏసీపీ గారే కానివ్వండి, డీసీపీ గారే కానివ్వండి. ఇంకోటి మా దగ్గరికి వచ్చే ఇటు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, ఈ ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. ఈ ట్రాన్స్జెండర్స్కి కూడా పాపం వాళ్ళు ఎంతో ఓపికతోటి మేము ఏది ఇచ్చినా కూడా కాదనకుండా, ఎందుకంటే ఆ నీడీనెస్ అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. నేను చెప్పడం ఏంటంటే ఆ నీడీనెస్, ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉన్న వ్యక్తులే ఎవరైనా కానీ కరెక్ట్గా వెయిట్ చేయగలుగుతారు, లేకపోతే వెయిట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం దాదాపు ఒక 1 అవర్ నుంచి మనం అందరం వెయిటింగ్లో ఉన్నారు మీరు నాతో, ఎందుకంటే ఆ నీడ్ అనేది ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో మేము లాస్ట్ చేస్తున్నాము అని చెప్పి ఈరోజు లాస్ట్ ఫైనల్గా ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ లాస్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇంకా క్లోజింగ్ చేద్దామనుకునేసరికి నాకు మీడియా మిత్రులలో మన టీ న్యూస్ మీడియా మిత్రుడు మార్నింగ్ మాట్లాడడం జరిగింది. అన్న, మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీరు ఈ రోజుతో ఎందుకు క్లోజ్ చేస్తే బాగుండేదని నాకు కొద్దిగా బాధ అనిపించింది. దాని తర్వాత అనుకోకుండా నా స్నేహితుడు రాజేష్ అని 2 కట్టల బియ్యం తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చాడు. ఈ రోజుకి నేను ఇంకా క్లోజ్ చేసుకుందామని ఆ 2 కట్టల బియ్యం చూడగానే ఇంకా సర్లే మనతోటి ఇంకెంత అవుతా అంత చేద్దామని చెప్పి, అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేది మాత్రము 4 డేస్ 5 డేస్కి ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేయడము అనేది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఏర్పాటు మేము చేస్తున్నామో దీంట్లో మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ గారు, మరి ఇటు రాజేష్ గారు, మరి అదేవిధంగా రామ్దేవ్ గారు, మరి అదేవిధంగా
నమస్కారం అండి. నా పేరు కలిసినేటి ఆనంద్. నేను ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్. కానీ ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి దాదాపు 46 డేస్ నుంచి మనము హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి రెగ్యులర్గా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో ఒక 10-15 డేస్ వరకు. అప్పుడు మనకు సైదాబాద్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవుతే మనం ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడైతే చేస్తున్నామో అక్కడికి పోలీస్ సిబ్బందిని పంపించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇటు డిపార్ట్మెంట్ వారు కూడా మాకు ఎంతో కోఆపరేషన్ చేశారు. సార్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాని తర్వాత మనము గ్రాసరీ ఐటమ్స్ అనేది స్టార్ట్ చేసాము. ఈ గ్రాసరీ ఐటమ్స్లో బియ్యము, పప్పు, ఉప్పు, కారము, కందిపప్పు, నూనె, 3 kinds ఆఫ్ వెజిటేబుల్స్ అంటే ఒక కిట్ రూపంలో తయారు చేసి దాదాపు ఒక 58 ఫ్యామిలీస్కి మనం రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది 45 డేస్ నుంచి ఇస్తున్నాము. ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దామని చెప్పి ఆలోచనలో ఈరోజు ఫైనల్గా పెట్టుకున్నాము. ఇంకా మాకు ఇంకెవరైనా డోనర్స్ కానీ మా సభ్యులు కానీ ఇంకెవరైనా ముందుకు వస్తే ఈ కరోనా ఉన్న రోజులు కూడా చేయడానికి మేము ముందుకు వస్తామని తెలియజేస్తాం. నమస్కారం. మనకి కరోనా వైరస్ వచ్చిన లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున ఆనంద్ గారు మొదట్లో నాకు బందోబస్తు అడిగేవారు. నాకు గుర్తున్నంత వరకు ఈ 45 రోజులు కంటిన్యూస్గా ఆయన కొన్ని వందల మందికి కుక్కుడు ఫుడ్ పెట్టినారు. తర్వాత గ్రాసరీ ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంస్థలు ఎప్పుడో 1-2 సందర్భాలు చేశారు. ప్రతిరోజు ఈ 45 డేస్ కంటిన్యూస్ చేయడం అనేది చాలా సంతోషకరం. నేను కూడా చాలా ఎవరైతే ఎక్కడెక్కడ పూర్ పీపుల్ ఉంటారో డిమాండ్స్ వస్తే వాళ్ళకి అవసరాలు ఉంటే ఆనంద్ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా సప్లై చేసేవారు. ఇలాంటి సంస్థలు చాలామంది ఎన్జిఓ సంఘాలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఇలా చేయడం వల్లనే మనకి ఇంత సుదీర్ఘకాలం లాక్డౌన్ అయినా కూడా చాలామంది ప్రజలకి ఏ ఇబ్బందులు రాకుండా అందరికీ అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది. ఇటువంటి సంస్థలు ఇంకా చాలా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం.